నిర్మల్ జిల్లా ఖానాపూర్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. 5వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారనే వార్తలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పందిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ ను తాము కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, కొందరు కావాలని అపవాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? ఇది పూర్తిగా రాజకీయ దుష్ప్రచారం అని ఆయన అన్నారు. అలాగే ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరపున చైర్మన్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూ చీము నెత్తరు ఉంటే కలవమని అన్నారు కదా అంటూ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనతో ఖానాపూర్ లో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇక ఈ వివాదంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. దేవాదాయ శాఖ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వీరందరూ కూడా రాబోతున్నారు. బాసర్లో ఫౌండేషన్ స్టోర్ ఏర్పాటు చేసిన తదనంతరం అదే హెలికాప్టర్ ద్వారా ఆ రోజుల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గుజరాత్ మండల పీపుల్ నుండి పీపుల్స్ మాస్ పాదయాత్రను చేపట్టడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు ఆ పాదయాత్ర చేసిన ప్లేస్ నుంచే మరి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా భూస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అదేవిధంగా నూతనంగా అయినటువంటి డిసిసి బాడీ, జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన బాడీ ఆ యొక్క కార్యక్రమానికి రేపు కాదు ఎల్లుండి 4వ తారీఖు నాడు సాయంత్రం డిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా బాడీతోటి అంటే అందరు కార్యకర్తలతో కాకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది మారుతి హోటల్. కాబట్టి జిల్లా బాడీ కావచ్చు, దాంతోపాటు చైర్మన్లు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళే తప్ప మిగతా ఎవరు కూడా కాదు. కాబట్టి అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, రైతు విభాగం, మహిళా విభాగం, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, మిగతా ఎన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అనుబంధానికి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో రావాల్సింది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలతో పాటు నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహేష్ కుమార్ గారు ఎల్లుండి 4 గంటలకి మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి మరి ప్రత్యేకించి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ విషయం మీ అందరికీ తెలుసు. మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా నేను అనేక రకాలుగా రికమెండేషన్లు ఈ ప్రాంతానికి సంబంధించిన పెట్టిన డిగ్రీ కళాశాల కావచ్చు, మిగతా సదర్మట్కి సంబంధించిన కెనాలే కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూసే కావచ్చు, అన్నీ కూడా నేను పెట్టడం అనేది జరిగింది. ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆల్రెడీ ఇక్కడ మంజూరు చేయాలని చెప్పడం అనేది జరిగింది. అది నేను ఖానాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే అది నర్సరీ నుంచి స్టార్ట్ అయింది. ఏ స్కూల్ కూడా నర్సరీ నుంచి ఉంటాయి. తెలంగాణ కొత్తగా ఏర్పాటు చేసిన స్కూల్ని ఇక్కడ ఖానాపూర్కి మొదలుపెట్టగా ఈ మండల కేంద్రంలోనికి ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఆల్రెడీ మంజూరు చేయించడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మంజూరు చేశారు. అది కూడా ఫౌండేషన్ స్టోర్ని ఇనాగరేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ నేటి యువతకి త్వరగా ఉద్యోగాలు రావాలంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఖానాపూర్లో లేదు. సీఎం గారికి కోరిన వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనకు మంజూరు చేయడం అనేది జరిగింది. దాని ద్వారా కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్తో పాటు వితిన్ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరైతే నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి ట్రైనింగ్ సెంటర్ని ఖానాపూర్కి ఆల్రెడీ మంజూరు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధికి సంబంధించిన అంశాలు అనేక అంశాల మీద మనం గతంలో మాట్లాడడం, ఎన్నికల కంటే ముందు కూడా. ఇంకో విషయం ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేట్కి సంబంధించిన ఏదైతే గతంలో ఇష్యూ వచ్చింది ల్యాండ్ ఇష్యూ, దాన్ని కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మధ్యలోని అధికారులతో మీటింగ్ పెట్టిన తర్వాత నేను వీడియో వెలుగులో ఎవరితో మాట్లాడాలి, స్పెసిఫిక్గా కమిటీని ఏర్పాటు చేసుకొని ఏదైతే 110 ఎకరాలు ఉన్నట్టు ల్యాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. దాంట్లో దగ్గర 61 నుంచి 62 ఎకరాలు ఇప్పటికీ డిఎస్ పెండింగ్. అదేవిధంగా అదే ల్యాండ్లో 5 నుంచి 6 ఇప్పటికీ రైతు భరోసా డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ నేను పెట్టించాను. దాంతోపాటు అసైన్ ల్యాండ్ పేరు మీద
అక్కడ కొంతమంది కబ్జాల్లో పొజిషన్లో ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాను. కాబట్టి నేను అందరికీ ఎవరైతే డబుల్ ఏరియా 112 ఎకరాల దాని సరౌండింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటే అవన్నీ కూడా ఎంఓ గారికి సబ్మిట్ చేయండి. ఓవరాల్గా నాకు ఇది చేశారంటే కుదరదు. కంపల్సరీ ఎవరెవరి ప్రొసీడింగ్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎవరికి ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఎంఓ గారితో మీకు ఏమైనా కాగితాలు ఉంటే ఇమీడియట్లీ ఈ 6 తారీఖు తర్వాత దాని వెంట పడి పూర్తి స్థాయిలో భూమిని అంతా కూడా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు దానిలో దొంగలు ఎవరు, దొరలు ఎవరు, మొత్తం కథ ఏంటిది, మహాభారతం ఏంటిది, మొత్తం అంతా కూడా 6 తారీఖు తర్వాత నిజంగా అక్కడ ల్యాండ్ విషయం ఏం జరిగింది, ఏమంది అంటే మొత్తం కూడా భరతం అంతా కూడా బయట పెట్టడానికి అధికారుల ద్వారా మరి ఆ రోజుల్లో జరిగిన ఇంటిగ్రేటివ్ విషయాలు నా తప్పిదమా లేకపోతే అధికారం తప్పిదం, ఎవరు తప్పిదం స్పష్టంగా అర్థమయ్యేటట్టు నేను చెప్పిస్తే ఇక్కడ భయభ్రాంతుల గురించి చేయడం ఇంకేదో చేయడం కాదు. ఉన్న వాస్తవాలన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలవాలి. అది నిజాలేంటిదో పేపర్ రూపంలో నేను చూపెట్టాను. కాబట్టి ఆ యొక్క పనిని నేను ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అసెంబ్లీ రావడానికి కొంత ఆలస్యమైంది. అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడు 6 తారీఖు నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్లీ ఇదే కాదు సరౌండింగ్ ఏరియాలో అసైన్ ల్యాండ్ ఎంతమందికి ఉంది, రేడియేషన్ 5 కిలోమీటర్స్ లోపల ఎంతమందికి ఉంది, ఆ ఇచ్చిన అసైన్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంది, ఇంకెవరికైనా మీద అసైన్ ల్యాండ్ ఎవరు కూడా అమ్మడానికి ఆస్కారం లేదు. ఎవరైతే వారసులు ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అట్లాంటి ల్యాండ్ ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద ఉన్నా అట్లాంటి ల్యాండ్ కూడా తీసేస్తాం. తప్పకుండా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళ పేరు మీద ఏదో ఇది చేస్తున్నానికి ఇవ్వడం వల్ల వాళ్ళని పంపించి చేస్తామంటే అన్నీ మనకు తెలుసు. పొజిషన్లు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మొన్న టోటల్ A to Z మనం బయట పెట్టబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు నేను కోరేది ఒకటే, ఈ యొక్క మున్సిపాలిటీ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా నూతనంగా వాడి కూడా 4వ తారీఖు నాడు ఏర్పడిపోతుంది. మరి ఆ యొక్క కౌన్సిల్ ద్వారా మిగతా డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తామని ఇస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.